సార్ ఈ రోజున లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని నిలబెట్టుకుంటూ శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడం అంటే గతంలో ఇన్నేళ్లలో ఎవరూ చేయలేరని చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? మీరే నిజంగా ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు, మీకు ఇచ్చేస్తాం అన్నారు, కానీ ఎవరు ఏం చేయలేదు. ఈ లోకేష్ బాబు వచ్చిన తర్వాత ఈ లోకేష్ బాబు గెలవడానికి ముందు మాకు ఫోన్ వచ్చింది లోకేష్ బాబు గారు ఆఫీస్ నుంచి. వస్తే వాళ్ళు పిఏ మాట్లాడారు, ఎవరు మాట్లాడారో, మీరు పట్టాలకి అర్జీ పెట్టుకున్నారు, మీ లోకేష్ బాబుని మీరు గెలిపించండి, మీకు వచ్చిన ఫస్ట్ సంతకం దాని మీద చేస్తారు అని చెప్పేసి అని అన్నారు. సరేనండి, అలాగే మాకు ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తే చాలు, మాకేం వద్దు అని చెప్పేసి అని కూడా మేము చెప్పాము. అలాగే ఆయన చెప్పినట్టుగా ఆయన వచ్చిన ఈ 9 నెలలు మాకు నిజంగా పట్టాలు ఇచ్చి చూపించాడు లోకేష్ బాబు. దానికి లోకేష్ బాబుకి నిజంగా పాదాభివందనాలు చేస్తున్నాం. అంటే ఇన్నేళ్ల తరబడి అసలు ఇది ఉంటుందో లేదో, లేకపోతే ఎవరు ఖాళీ చేయమంటారు, ఎప్పుడు ఖాళీ చేయమంటారో, నిద్రలు కూడా సరిగా పోయి ఉండరు సార్ నాకు తెలిసి. అంటే ఇలాంటి స్థలాలు ఉన్న వాళ్ళ ఇబ్బందులు తెలుసు కాబట్టి. సో ఈ నేపథ్యంలోనే లోకేష్ గారు చెప్పిన మాట చెప్పినట్టుగా ఒక శాశ్వత మీ ఇది అనేది ఒక భరోసా కల్పించడం పట్ల మీ అభిప్రాయం? దానివల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు లోకేష్ బాబు. ముందు మాకేంటంటే ఇక్కడ ఉన్నందుకు ఇల్లు ఇదంతా డౌన్గా ఉండేది, వాన వస్తే మొత్తం మునిగిపోయేది మా ఇల్లు. ఇది లక్షలు ఇచ్చి ఇలా రేకులు వేసుకున్నాం మాట మేము. అప్పుడు ప్రతి ఒక్కరు అన్నారు రేపు సంవత్సరం తీసేస్తున్నారు, చంద్రబాబు వస్తాడు మొత్తం పీకేస్తాడు అని చెప్పాను అన్నారు. అప్పుడు చూసుకుందాం అని చెప్పి ధైర్యం చేసి కట్టాము. ఇది కట్టినందుకు ఈ అప్పు ఇంకా తీరలేదు. లోకేష్ బాబు పట్టాలు ఇచ్చినందుకు మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా స్థలం, మా ఇల్లు, మేము లక్షలు అప్పు చేసి కట్టాము. ఇది కట్టినందుకు ఇది మాకు అంటే మా కష్టాల చేతాన్ని నిలబెట్టాడు లోకేష్ బాబు. మాకు ఫుల్ హ్యాపీగా ఉంది. మేము అసలు రేపు శుక్రవారం మేము ఫుల్ ఖుషి చేసుకుందాం అనుకుంటున్నాం. అసలు హామీలు ఎవరైనా ఇస్తారు, ఆ హామీ నిలబెట్టుకునేవాడే నాయకుడు అంటారు. దానికి తగ్గట్టుగా లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో మీకు శాశ్వతంగా ఒక ఇళ్ల పట్టా అనేది వస్తుంది అనుకున్నారా? లోకేష్ గారు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అనుకున్నారా? ఏంటి పట్టా తీసుకునే వరకు కూడా మీ పరిస్థితి ఏంటి? మాకైతే లోకేష్ గారి మీద నమ్మకం ఉంది. పోయినసారి కూడా మేము లోకేష్ గారికి ఓటేసాము, కానీ ఆ రోజు ఒక ఓటు తేడా వల్ల అది జరిగింది. అది అవన్నీ నార్మల్. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ లోకేష్ గారిని గెలిపించుకుంటే మాకు ఇళ్ల పట్టాలు మాకు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అది చేశారు, చాలా సంతోషంగా ఉంది మాకు. సో అంటే ఏళ్ల తరబడి సార్, ఎన్నో ఏళ్ల తరబడి ఎప్పుడు ఎవరు ఏమంటారో తెలియదు, ఏం జరుగుద్దో తెలియదు. అట్లాంటిది ఈరోజు ఇది మాది అని చెప్పుకోవడానికి ఒక పట్టా ఇవ్వడం అనేది అంటే మీ తల్లిదండ్రులు కూడా చూసుంటారు, వాళ్ళ కష్టాన్ని కూడా మీరు చూసుంటారు. ఇప్పటికీ ఇన్నేళ్లకి మీకంటూ ఒక స్థిర ఆస్తి అనేది ఒకటి ఏర్పడ్డాన్ని ఎలా చూడాలి సార్? చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నామండి మేము. ఎందుకంటే ఆయనకి పాలాభిషేకం చేయాలి, అయితే అధికారులు మా దగ్గర రారు కాబట్టి మేమే దీన్ని చాలా ఆనందంగా పంచుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నాం. ఊహించారా లోకేష్ గారు వస్తే ఖచ్చితంగా ఇది జరుగుద్ది? లోకేష్ గారు వస్తే చేస్తారు నమ్మకం ఉంది మాకు. బాబు గారు ఎంతో ఆనందంగా 10 మంది స్టాఫ్ను పంపించి ఇన్విటేషన్స్ ఇచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఫ్యామిలీ మొత్తం రండి, మీకు బట్టలు పెడతాము, మీకు భోజనం పెట్టి మీకు ఆనందంగా పట్టాలు ఇచ్చి పంపిస్తాము అని చెప్పేసి ఎంతో ఆనందంగా ఇన్విటేషన్ ఇచ్చి పంపించారు. భాస్కర్ అన్నయ్య కూడా ఏదున్నా ఎమ్మన్నే మా కోరిలో ఉన్నారు. మాజీ కార్పొరేటర్ భాస్కర్ రావు గారు, ఇట్టా భాస్కర్ రావు గారు, ఆయన అసలు చాలా చేశాడు. ఇది లోతుగా ఉంటే ఆయన సొంత డబ్బులతో మట్టి వేయించాడు, మొత్తం చేశాడు ఆయన. మొన్న వాళ్ళందరూ ఫోన్ చేసినా గబక్కుమని బండి వేసుకుని వస్తాడు, ఒంటి మీద షర్ట్ ఉందని కూడా కాదు, బనేని మీద అన్న వస్తాడు. అట్లాంటి మా భాస్కర్ అన్నయ్య ఈసారి ఎలక్షన్ పెడితే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏదన్నా అధికారంలో ఉండడం వేరు, అధికారంలో లేకపోయినా కష్టం. ఇది అన్నయ్య అని అన్నామంటే మాకు వరుసగా అన్నయ్య కాదు, బాగానే చేస్తారు, అందరూ బాగానే చేస్తున్నారు. చేస్తాడు బాగా చేస్తాడు. ఒక్కొక్కరు ఫోన్ చేస్తే తీయరు, అటువంటిది ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే ఒక్కసారి కూడా స్విచ్ ఆఫ్ కానీ ఫోన్ తీయకపోవడం కానీ రాదు. ఏదైనా మంచి బిజీలో ఉండి తీయకపోతే మళ్ళీ నెక్స్ట్ ఆ ఫోన్ చేసి ఎవరమ్మా చేసింది, ఏంటి ప్రాబ్లం అని అడుగుతారు. అడిగితే ఇదండి అంటే ఎమ్మటినే బండేసుకొని వచ్చేస్తారండి భాస్కర్ గారు. అసలు అలాగ బాగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడు బాగుంటుంది. కళ్ళు మూసుకొని ఇంకో 4 ఏళ్ళు మళ్ళీ నేను వస్తాను అని చెప్పి ఏం
కాదండి. ఎందుకంటే ఒక ఇంటికి ఒక తండ్రి ఉన్నాడు, తండ్రి మెయింటైన్ చేసిన దానికి కొడుకు మెయింటైన్ చేసిన దానికి తేడా ఉంటది. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సీనియారిటీ, ఇప్పుడు మీరు వెళ్ళారు, మీరు ప్రెస్ లో మీకు ఎన్నేళ్ళ సీనియారిటీ ఉందని అడుగుతారు, మీకు నాకు ఒక 20 ఏళ్ళ సీనియారిటీ ఉందని చెప్తారు. మీకు ఇస్తారా? రాకపోతే నిన్నగాక మొన్న వచ్చే నేనంటే నాకు ఇస్తారా? అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవానికి, ఆయన అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? మన అన్న ఎన్టీఆర్ గారి నుంచి వచ్చింది అనుభవం. అన్న ఎన్టీఆర్ గారు ఉన్న నాయకత్వాన్ని దాన్ని అలాగే పాలనలోకి తీసుకొచ్చాడు ఆయన. అలాగే ఇప్పుడు అన్న ఎన్టీఆర్ ఈ పేదల్ని వాళ్ళని ఎలాగ ఆదరించాడో ఈయన అలాగే ఆదరిస్తున్నాడు. అలాగే ఆ నందమూరి తారక రామారావు గారు మనవడగా, మీరు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా, ఈ రోజు యువనాయకుడిగా లోకేష్ బాబు నిలబెట్టాడు. ఆయన నిలబెట్టాడు. తాతగారు ఆశయాల్ని, తండ్రి ఆశయాల్ని కూడాను నిలబెట్టి ఇప్పుడు ముందుకు వచ్చి ఆయన ఉన్న పేదలు అంటే ప్రజలు, పేద ప్రజలు నా వాళ్ళు అంటే పేద ప్రజలు లేని వాళ్ళు అంటూ ఉండకూడదు. ఇక్కడ అందరూ ఉన్నవాళ్ళు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలని ఈ రోజు మాకు పట్టాలు ఇచ్చి నిరూపించుకున్నాడు ఆయన. మొన్న సచివాలయం స్టాఫ్ వచ్చారు, ముందు మీకు పట్టాలు ఇప్పించేదాకా మాకు నిద్ర లేవు అని చెప్పేసి పాపం వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా సెలవు అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు, కానీ మీకు పట్టాలు ఇచ్చేదాకా మాకు నిద్రలు వద్దని చెప్పారు. ముందు మీకు పట్టాలు ఇచ్చిన తర్వాత మేము ప్రశాంతంగా పనుకుంటామని వాళ్ళు అలాగా సేవ చేశారు. దీని గురించి మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, వీళ్ళ ఆధ్వర్యంలో నడిచిన మా సచివాలయం స్టాఫ్ విఆర్ఓ గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మేము. సార్, దాదాపుగా 9 నెలల పరిపాలన చూస్తున్నాం. చంద్రబాబు గారు ఆయన నేను హామీలు ఇచ్చిన దాని ప్రకారం ఇస్తాను, కాకపోతే కొద్దిగా సమయం ఉండమ్మా, గత ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. ప్రజల ఆలోచన ఎలా ఉందంటారు, మీ అభిప్రాయం? నేనైతే రాజధాని డెవలప్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 ఏళ్ళు ఉండాలి, దాంట్లో ఆలోచన లేదు. అంటే రాజధాని మీరు అన్నట్టుగా సార్, అమరావతి రాజధాని అనే పాటికి మనకంటూ ఒక స్టేట్ క్యాపిటల్ అని అనుకున్నాం గత 5 ఏళ్ళు. అంతకుముందు రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుంచి 19 వరకు అమరావతి రాజధాని అనుకున్నప్పుడు పెట్టుబడులు కానీ లేకపోతే దాని మీద పెట్టిన ఖర్చు కానీ ఇవన్నీ కనపడుతున్నాయి సార్. 19 తర్వాత 24 వరకు 3 రాజధానులు అన్నారు ఈయన, మూడు చోట్ల అభివృద్ధి చేస్తా అన్నారు. ప్రజలు మరి దాన్ని ఒప్పుకున్నారా లేదా అనేది మనం రిజల్ట్ రూపంలో చూసాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు పరిస్థితి రాజధాని వస్తుంది, రాజధాని నిర్మాణం జరుగుద్ది. రాజధాని ఆపటం అనేది జరిగేది కాదు అసలు. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాజధాని అంటే ఈ 5 ఏళ్లలో పూర్తి కాలేకపోవచ్చు. ఎందుకంటే రాజధాని పూర్తి డెవలప్ అవ్వాలంటే దాదాపు 20-25 ఏళ్ళు పట్టుద్ది. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఎన్ని సంవత్సరాలు పట్టింది. అందుకని ఇది కూడా నిదానంగా డెవలప్ అవుద్ది. అయితే ఒక చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే గ్యారెంటీ రాజధాని వచ్చింది, దాన్ని మాత్రం కాదంటానికి లేదు.